హాయ్ అండి. మేమైతే కాంచీపురం కామాక్షమ్మ టెంపుల్‌కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. గుడి ఇరువైపులా నేను చాలా కవర్ చేశాను. అస్సలు మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంది. అలాగే సాక్షాత్తు ఆ పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఈ కామాక్షమ్మ రూపంలోనే పూజలు అందుకుంటుందని స్థల పురాణం చెప్తుంది. అలాగే ఆ హిస్టరీ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓపికగా వినండి ఫ్రెండ్స్. స్థల పురాణం ఏం చెప్తుందంటే, సాక్షాత్తు ఆ పార్వతీదేవి పైనుంచి భూలోకం కాంచీపురం వచ్చిందట. అప్పుడు కాంచీపురంలో ఉంటూ అక్కడ ఇసుకతోని శివలింగాన్ని తయారు చేసుకొని పూజలు తపస్సు చేస్తుండేదట. ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎలాగైనా పొందాలనేసి. అప్పుడు ఆ పరమేశ్వరుడు చూసి పార్వతీదేవికి ఒక పరీక్ష పెట్టాలి అనుకొని పెద్ద కంప అనేది వరదగా వచ్చారంట. అప్పుడు పార్వతీ తల్లి శివలింగానికి ఏమీ కాకూడదని ఎంత వరద వచ్చినా సరే శివలింగాన్ని హత్తుకొని అక్కడ అలా కూర్చొని ఉండిపోయిందంట. 2 మినిట్స్ టైం పడుతుంది. కింద లింక్ ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్.